హైదరాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటనలో మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 6గురిని కొడంగల్ పోలీస్ స్టేషన్ నుంచి పరిగి పీఎస్ కు తరలించారు. వీరందరినీ ఇవాళ రిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో మరికొందరి కోసం వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటనలో మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 6గురిని కొడంగల్ పోలీస్ స్టేషన్ నుంచి పరిగి పీఎస్ కు తరలించారు. వీరందరినీ ఇవాళ రిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో మరికొందరి కోసం ముమ్మరంగా కాలుస్తున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, కలెక్టర్ పైన దాడి ఘటనకి సంబంధించి ఇంకా మరి కొంతమందిని అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? లగచర్ల ఘటన పైన పోలీసుల దర్యాప్తు విచారణ ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కొడంగల్ పిఎస్ నుండి పరిగి పిఎస్ కి మరొక 6గురిని అదుపులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం పరిగి పోలీస్ స్టేషన్ లో 6 మందిని కూడా విచారణ జరుపుతున్నారు. అయితే నిన్న కూడా 10 మందిని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఎంతమంది నిందితులుగా ఉన్నారనేటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఈ 6 మంది నిందితులు కూడా లగచర్ల ఘటనలో వీళ్ళు అంశాన్ని కూడా పోలీసులు గుర్తించారు. గడిచినటువంటి 6 రోజుల నుంచి వాళ్ళ పరారీలో ఉన్నారు. వారి కోసం 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగించినటువంటి నేపథ్యంలో ఈ 6 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు పోలీసుల అదుపులో 16 మంది ఇంకా పోలీసుల అదుపులో ఉన్నారు. ఇందులో సాక్షులు ఎవరు, నిందితులు ఎవరు అనేది ఈ రోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ రోజు నిన్న కోర్టు హాలిడే కావడంతో ఈ రోజు న్యాయస్థానం ముందు హాజరుపరిచి వారందరినీ కూడా రిమాండ్ తరలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇందులో ప్రధాన నిందితుడు సురేష్ ఎవరైతే ఉన్నాడు, అతను ఇంకా దొరకలేదు. అతను సూత్రధారి. అతను దొరికినట్లయితే మరికొన్ని అంశాలు కుట్రకోణం కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నీలిమ. రైట్, థాంక్యూ ప్రవీణ్.